ఏమో రేషన్ డీలర్ దగ్గర నుంచే తీసుకొని పంపిణీ చేయడం అనేది. అయితే దీనికి కారణం ఎందుకు చెప్పారు అంటే రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉంటాయి, ఎక్కడా కూడా ఎలాంటి అక్రమాలు జరగవనేది. సీన్ కట్ చేస్తే తాజాగా 2750 కిలోల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారట. చౌక ధరల దుకాణాల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు ఎక్కడ అమలాపురం దగ్గర తాలూకా పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేశారు. ఎస్ఐ వై శేఖర్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది అప్రమత్తమై రేషన్ బియ్యం వాహనాలతో సహా స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా బండార్లంకలోని 2 చౌక ధరల దుకాణాల నుండి నడిపుడికి చెందిన ఏ సత్యనారాయణ 2750 కిలోల రేషన్ బియ్యాన్ని 55 మూటలుగా ప్రత్యేక వాహనంలో వేసుకొని తరలిస్తుండగా గ్రామ శివార్న ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. సత్యనారాయణతో పాటు చౌక డిపో డీలర్లు ఎస్ మాణిక్యాలరావు, కె సుబ్రహ్మణ్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఇది అంటే మొదలైన రోజే చౌక దుకాణాలు అంటే డీలర్లు, రేషన్ షాపు డీలర్ల